హాయ్ మామ, నేను మీ వైభవ్ శెట్టి. మీకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా అలాగే నేను లాస్ట్ వీడియోలో పైప్ కనెక్షన్ అయిపోయిండేది ఒక కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు చూపించాను. ఎలాగ పైప్ కనెక్షన్ ఇచ్చినాము అని ఒక ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపించానుగా. మళ్ళీ నేను మీకు చెప్పాను ఆ రోజే. అక్కడి నుండి ఒక 500 మీటర్స్ దూరంలో ఈ ఒక పైప్ కనెక్షన్ పోయింది, లాంగ్ పైపు అని చెప్పాను. అది ఎందుకు వేసాము అనేసి నేను ఈ ఒక్క వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. మామ, మనం పొలం కాడ స్టార్ట్ అయితే ఇక్కడ ఎండ్ అయితే ఉంది. ఆ ఎండ్ చూపిస్తాను చూడండి. చూడండి మామ, ఇదే ఎండ్. ఆ ఎండ్ తీసుకొని మేము ఇక్కడ ఒక లాంగ్ పైప్ వేసుకొని అక్కడికి వేసాం. అక్కడ ఎందుకు వేసామంటే మేము అక్కడ టొమాటో పంట చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క పైప్ కనెక్షన్ అయితే వేసుకున్నాము. మా పొలం కాటి నుండి ఈ యొక్క పొలం కాడికి. ఈ యొక్క పొలము మీది కాదా అని మీరు ఒక డౌట్ అడగచ్చు. ఖచ్చితంగా మావ, మనకి ఈ ఒక్క పొలం మంది కాదు. భూమిని రెంట్కి తీసుకొని మనము పంట అయితే చేసుకుంటున్నాము. ఇంకా అలాగే మనం టొమాటో పంట చేసిండేది నీకు చూపిస్తాను, రాండి నాతో పాటు. ఇక్కడి నుండి అక్కడ వెళ్ళాలి. సో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అక్కడికి. ఇంకా చూడండి, ఇక్కడే మనము టొమాటో పంట అయితే చేస్తున్నాము. ఈ యొక్క టొమాటో మొలకలు కూడా 2 డేస్ బ్యాకే నాటినాము చూడండి. ఇంకా అలాగే ఇక్కడ మేము ఎందుకంటే గ్యాప్ వదిలినాము, ఈ యొక్క సీడ్ పేరు వచ్చి ప్రిషి అనమాట. ఈ ప్రిషి మొలక చాలా హైట్గా, చాలా పెద్దగా అవుతుందంట. సో వీటికి గాలి వాతావరణము చాలా మంచిగా ఉండాలనేసి మేము ఒక్క మొలక ఇక్కడ నాటినాము, ఇక్కడ వదిలేసినాము, మళ్ళీ ఇక్కడ ఒక మొలక నాటినాము. మనకి ఈ యొక్క ప్రిషి మొలక వానల కాలంకి ఏ రోగాలు రాకుండా, వైరస్ రాకుండా కాపాడుతుందంట. సో ఆ మొలక అనేది ఈ రైనీ సీజన్కే ప్రిషి మొలకలు ఎత్తుకొచ్చి నాటినాము. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందిగా ఎందుకు మేము పైప్ కనెక్షన్ వేసాము అనేసి. అక్కడి నుండి ఇక్కడ వాటర్ సప్లై కోసమే మనం అంత లాంగ్ పైప్ వేసి మనం ఇక్కడ టొమాటో పంట వేస్తున్నాము. చూసారుగా, ఈ యొక్క టొమాటో పంట పెట్టేదానికి మేము అక్కడంతా పైప్ కనెక్షన్ వేసి జేసీబీని పిలిచి ఆ ఒక గుంత తొగి ఆ ఒక లోపల మనం పైప్ అయితే వేసుకొని వచ్చినాం పొడవున. ఒక 2 డేస్ నుండి 3 డేస్ టైం పట్టింది. ఇంకా సేమ్ వే ఈ యొక్క టొమాటో పంట ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది, ఎలా డెవలప్మెంట్ అవుతా ఉంది అనేసి ప్రతి ఒక్క అప్డేటు వీడియో చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. మీ యొక్క సపోర్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నా ఒక వీడియో మీరు ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఎంత కష్టం ఉంది ఈ యొక్క టొమాటో పంట పెట్టేదానికి, ఇంకా అలాగే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తూ వీడియో చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. మీకు అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి, అది గుడ్ న్యూస్. సో అది ఏంటి అంటే, నాకు యూట్యూబ్ వాళ్ళు ఆఫ్ మానిటైజ్కి అప్లై చేసుకోమని నాకు అక్కడ ఆప్షన్ అయితే పెట్టారు. సో ఆఫ్ మానిటైజ్కి నేను ఎలిజిబుల్ అయితే అయ్యాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అది. సో ఈరోజైతే నేను ఆఫ్ మానిటైజ్కి అప్లై చేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఫుల్ మానిటైజ్ కావాలి అంటే సో 4000 అవర్స్ అన్న కంప్లీట్ అయ్యిండల్లా, లేదా యావదన్నా ఒక షార్ట్ వీడియో 10M వ్యూస్ పోయిండల్లా వితిన్ 90 డేస్లో. సో చూద్దాము, దేవుడు ఉన్నాడు, మీరు ఉన్నారు. మీరు నేను వేసే షార్ట్స్ కానీ యావదన్నా ఒక 10M వ్యూస్ పోయినాయంటే ఫుల్ మానిటైజ్ అవుతాను. అలాగే యు ఆర్ ది యూట్యూబ్ పార్ట్నర్ అనేసి నాకు ఒక కంగ్రాచులేషన్స్ వస్తుంది. ఇంకా అలాగే మీ యొక్క సపోర్ట్ కావాలి నాకు. నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నా ఒక ప్రతి ఒక్క వీడియోకి. అలాగే కమెంట్ కూడా చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఒక కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. నేను ప్రతి ఒక్కటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ నేను వెళ్తాను. పాజిటివ్ వేలో చెప్పండి చాలు, నాకు అదే ఒక ఖుషి. ఇంకా అలాగే నెక్స్ట్ వీడియోలో ఫార్మింగ్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోను మీకు చూపిస్తూ నేను ముందుకు వెళ్తూ ఉంటాను. అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. నా షార్ట్స్ కూడా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే ఆల్ అని పెడితే నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్క షార్ట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇంకా అలాగే మాకు చాలా జమీన్ అయితే లేదు, మాకు ఓన్లీ 1 ఎకర్ మాత్రమే ఉంది. ఆ 1 ఎకర్కి మేము వరినారు నాటినాము. ఇంకా అలాగే ఈ యొక్క జమీను వేరే వాళ్ళది, మా ఊరు వాళ్ళు, మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళది రెంట్ తీసుకొని మేము ఇక్కడ పంట అయితే పెడుతున్నాము. ఇంకా మరి మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ మావా, టేక్ కేర్, బాయ్.